హలో గాయ్స్, ఈరోజు మనం బుజ్జి తల్లి సాంగ్కి బ్యాక్గ్రౌండ్లో వాడే మ్యూజిక్ ఉంటుంది కదా, అది బీట్ బాక్స్తో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి మీకు బేసిక్గా కావాల్సింది 2 సౌండ్స్. ఒకటి కిక్ డ్రమ్, ఇంకోటి స్పిట్ స్నేర్. సో ఇది ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో బి అనే వర్డ్ ఉంది కదా, అదే కిక్ డ్రమ్. ఇంకా బిఎంజి అని ఉంది కదా, అదే స్పిట్ స్నేర్. ఈ 2 సౌండ్స్తోనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం చేయొచ్చు. సో ఈ ప్యాటర్న్ని 2 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఇది బి, బిఎంజి, బి. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమో సెకండ్ పార్ట్లో ఇంకొక చిన్న సౌండ్ ఉంది, అది మీరు చేయగలరు. దానికి ఇంకో స్పెసిఫిక్ సౌండ్ ఏం లేదు. ఇది ఒక కిస్ సౌండ్ లాగా, ఎగ్జాక్ట్గా బిఎంజి స్నేర్ చేసిన తర్వాతనే ఈ కిస్ సౌండ్ చేయాలి. సెకండ్ పార్ట్ నేను కొంచెం స్లోగా చేసి చూపిస్తా. సాంగ్ చేసి చూద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఐడియా వస్తుంది, ఓకే నేను చెప్పే ఎక్స్ప్రెషన్ మీకు అర్థమవుతుందా అవ్వట్లేదా అని. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. ఏదైనా పర్టికులర్ సౌండ్స్ మీకు చేయడానికి రావట్లేదు, అండ్ ఆల్సో ఈ సాంగ్కి మీరు చేయడానికి వస్తుందా లేదా. ఫస్ట్ ట్రైక్ అయితే రాదు, బట్ మీరు ఆ ఫ్లోని ప్రాక్టీస్ చేసి మేబీ ఈ 1 డే సరిపోతుంది. ఈరోజు ఒకరోజు ప్రాక్టీస్ చేసి మీకు ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు మైక్లో వింటున్నారు కాబట్టి మేబీ ఎగ్జాక్ట్గా అనిపించకపోవచ్చు, బట్ ఇదే మీరు స్టేజ్ ఎక్కి ఎవరైనా సింగ్ చేస్తున్నప్పుడు మీరు పర్ఫామ్ చేశారనుకో ఎగ్జాక్ట్గా సాంగ్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఏ సాంగ్కి చేయాలో కూడా కామెంట్లో చెప్పండి గైస్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.